రోజా పువ్వా 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 రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా రేకు విచ్చుకున్న సోకు బంతి పువ్వే నువ్వా ముద్దు పెట్టకుండా గల్లు మన్న పువ్వే నువ్వా పడుచు తనపు గడుసు అలపు పాటవు నువ్వా వా వా రోజ్ 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 రోజా పువ్వా 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 రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా నమస్కారం స్టార్ మహిళ 1800 వామ్మో ఇవాళ వచ్చిన పార్టిసిపెంట్స్ మామూలు పార్టిసిపెంట్స్ కాదురా బాబోయ్ ఒక్కొక్కళ్ళు ఎపిసోడ్ కన్నా ముందే నన్ను కుమ్మేశారు అయిపోయాను ముందు ఉంది ముసళ్ళ పండగ గాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా ఆడామగా కలిసి వచ్చరా నిన్ను మింగి వేయ కాలికొచ్చరా రే 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 ఎనీవే స్టార్ మహిళకి స్వాగతం వీళ్ళెవరో ఒక లుక్ వేద్దాం నీరు నువ్వే కదా నాకు గుర్తుంది చెప్పు నీ గురించి చెప్పు నేను నీరుని ఇంకా నా హాబీస్ డాన్సింగ్ ని సుమన్ చూసి 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 ఈ షో అయిన తర్వాత యాక్టింగ్ ఫీల్డ్ లో దిగుతా. అవునా? దిగాలనుకుంటున్నా. ఎవరైనా పిలుస్తున్నారా? మీరు పిలిస్తే చాలు సుమా. నాకు ఎవ్వరు కాదు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా. ఓకే, ఈ ఎపిసోడ్ నుంచి నీ యాక్టింగ్ స్టార్ట్ అయితే మీతోటే స్టార్ట్ చేస్తా. ఓకే నీరు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సౌజన్య చెప్పు. సౌజన్య నీ గురించి ఏం చెప్పాలి సుమా? మిమ్మల్ని అలా చూస్తుండిపోతే మాటలే రావట్లేదు. అవునా? అదేంటి మా ఆయన నన్ను చూస్తే బోలేడని మాటలు వస్తాయి. రావట్లేదు, చూసి రావట్లేదు. సరే అయితే నేను తర్వాత రానా, కొంచెంసేపు తర్వాత. ఓకే క్యారియన్. ఏం చెప్పవా నీ గురించి? నా పేరు సౌజన్య, నేను కుకట్పల్లి నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్, లిజనింగ్ మ్యూజిక్, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే. ఏ సుమా, కుకట్పల్లి పల్లిలమ్మ ఏరియా. అవునా? దానికి ఆ పేరు అలా వ్యాపారం అదే. నా పేరు సుమిత్ర, నేను వనస్థలిపురం నుండి వచ్చాను. హౌస్ వైఫ్. ఓకే. నా పేరు సునీత, నేను సికింద్రాబాద్ పద్మారావు నగర్ నుండి వచ్చాను. బేసికలీ ఆమె టీచర్. ఓకే. రమ్య. సుమా గారు, మీరంటే చాలా ఇష్టం సుమా నాకు. థ్యాంక్ యూ రమ్య, థ్యాంక్ యూ. చెప్పు, ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావు? నా పేరు రమ్య, నేను మిర్యాలగూడ నుంచి వచ్చాను. మిర్యాలు పల్లీలు, ఇక్కడ మిర్యాలు. మిర్యాలు నేను ఇక్కడ నుంచే తీసుకుంటాను. వీళ్ళ దగ్గర నుంచేనా? ఓకే. ఇంకా మా ఫ్యామిలీ మిర్యాలగూడ వాళ్ళందరికీ హాయ్ చెప్పరా? మీ ఫ్యామిలీ మిర్యాలగూడ వాళ్ళందరికీ హాయ్ అమ్మా. హాయ్. ఓకే, వెళ్ళండి, జాగ్రత్త. ఓకే. నా పేరు శృతి, నేను సూర్యాపేట నుంచి వచ్చాను. హౌస్ వైఫ్. ఓకే, ఈ ఆరుగురులో ఇవాళ ఎవరవుతారు స్టార్ మహిళ చూద్దాము. స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా జరా. మీరు ఓపెన్ చేసే ముందు ఇంకో విషయం చెప్పాలి. ఇవాళ వరల్డ్ జోక్స్ డే. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా నవ్వాలన్నమాట. లేదు నీరు, ఒక రకంగా నవ్వు. ఓకే నీరు, ఓకే, కంట్రోల్. సౌజన్య. ఇది మర్రి చెట్టు మీద ఉండే చిన్న పిల్ల దయ్యం అన్నమాట. సుమిత్ర. నవ్వే అంతే బేసికలీ. ఓకే. సునీత. స్టూడెంట్స్ మంచి మార్కులతో పాస్ అయినప్పుడు టీచర్ ఇలాగే నవ్వుతుంది. రమ్య. నేను కనిపించినప్పుడు నవ్వే నవ్వు ఇది రమ్య. శృతి. ఓ, ఇది సౌండ్లెస్ నవ్వు. సైలెన్సర్ ఫిక్స్ చేసుకుంది, సైలెన్సర్.
ఇంకొంతమంది ఒక రకమైన నవ్వు ఉంది తెలుసా? మీరు ఇట్రా, నేను చూపిస్తా. ఓకే, మీ అందరు నవ్వారు కదా, ఇప్పుడు నా స్టైల్ ఆఫ్ నవ్వు. రెడీ? 1 2 3. వచ్చింది, ఇవన్నీ పొరపాటును కూడా నా పక్కన పిలవకూడదని. ఓకే, ఎవరికమ్మా వచ్చింది స్టారు? చక్కని బైక్ ఉంది, పక్కన పిల్లుంది, చల్లని గాలుంది, అటు లాగింది. కొంచెం పిచ్చుంది, నాకది నచ్చింది, నీ మీద మోజంది, నువ్వు రాజంది. రై 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 మంది బైకు, సర్రు 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 మంది సోకు, జివ్వు 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 మంది నాకు, కొలుకు తోట కుట్టమాకు. కంగ్రాట్స్ సుమిత్ర. జోక్స్ డే సందర్భంగా ఒక జోక్ చెప్పాలి నువ్వు కూడా. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, డ్రింక్ చేస్తుంటారు. వాళ్ళ మిస్సెస్ ఒక మిస్సెస్ ఫోన్ చేసి ఏం చేస్తున్నారంటే డ్రింక్ చేస్తున్నానంటే, అదేంటి మీ అక్కకి కొట్టేశారు కదా డ్రింక్ చేయనంటే, మా అక్క మీద కొట్టేసిన బ్రాండ్ వేరు ఇది వేరు అని చెప్తాడు. చూసారా ఒట్లు వేయించేటప్పుడు జాగ్రత్తగా బ్రాండ్లతో సహా వేయించుకోవాలన్నమాట. ఆల్ బ్రాండ్స్ ఆఫ్ ఆల్కహాల్ అని చెప్పించుకోవాలి, అప్పుడు కళ్ళు తాగుతారు. సరే, మీ అందరికి ఏమొచ్చిందో చూద్దాం. దింపండి పంజరం. పదండి, రండి. రెడీ? 1 2 3 గో. ఓకే, సో మీకు 10 పాయింట్స్. 1 2 3 గో. సౌజన్యకి 12 పాయింట్లు. మళ్ళీ 1 2 3 గో అమ్మా. మీకు 14 పాయింట్లు. హోటల్లో బేరర్ అవాక్కయ్యేది ఎప్పుడో తెలుసా? ఎప్పుడు? మీకు బ్లాక్ టీ కావాలా గ్రీన్ టీ కావాలా అని అడిగితే వేరే ఏమేం కలర్స్ ఉన్నాయి అని కస్టమర్ అడిగినప్పుడు. రెడీ? 1 2 3 గో.
16 పాయింట్స్. శృతి నీకు 18 పాయింట్స్. ఓకే, మీరు కూడా ఏమైనా చెప్పచ్చు. ఓకే, రాజీవ్ కనకాల లాంటి ఒక అమాయకమైన హస్బెండ్ ఉంటారు, సుమ లాంటి ఒక గయ్యాలి వైఫ్ ఉంటుంది. సో ఒకరోజు తను టీ తాగుతూ వావ్ ఇంత టేస్టీ టీ నేను ఎప్పుడు తాగలేదు అంటాడు. సో అక్కడ నుండి వైఫ్ వచ్చేసి అంటుంది అనమాట, అది నా కోసం పెట్టుకున్న టీ నువ్వెందుకు తాగుతున్నావు అంటుంది. అంటే రోజు నేను నా కోసం పెట్టే టీ మాత్రమే బాగా పెడతాను, తన కోసం పెట్టేది నేను బాగా పెట్టను అని కదా నువ్వు ఇక్కడే నువ్వు పప్పులో కాలేసావు. మా ఆయన టీ తాగడు. నో ప్రాబ్లం, లాంటి అని చెప్పాను నేను, కానీ మీరు అని చెప్పలేదు. ఓకే, ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. వెళ్ళాం మన నెక్స్ట్ రౌండ్. తారా హుషార్. ముందుగా ఒక పాట. కూడా ఇంతే మగాళ్ళ ఒళ్ళంత తిమ్మిర్రంతే, అలాగా లైఫ్ లాంగ్ ఉండర్రంతే, మగాడి బుద్ధి కుక్క తోకలాంటిదంతే, ఈడు కూడా ఇంతే. మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలీదే, నట్టెట్లో ముంచేసి పోతారే, ఈడు కూడా ఇంతే. కసంత ఓదార్పు కోరుకుంటాం, కుసంత టైం ఇస్తే పొంగిపోతాం, కసంత ఓదార్పు కోరుకుంటాం, కుసంత టైం ఇస్తే పొంగిపోతాం, మగాళ్ళ గోలెంటో ఫీలెంటో దారెంటో తీరెంటో ఏమో ఏంటో, మీకు నచ్చినట్టు మేము మారినా, మా గుండె కోసి మీకు ఇచ్చిన మీరింతే, చిచ్చి ఈడు కూడా ఇంతే. మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలియదే, నట్టెట్లో ముంచేసి పోతారే, ఈడు కూడా ఇంతే. ఓకే, మన నీరుకి ఒకసారి గట్టిగా చప్పట్లు. అంతేనంటారు మగాళ్ళు? అందరు కాదు, మా ఆయన కాదు, వేరే వాళ్ళు ఏమో. మా ఆయన చాలా మంచి. అంటే వేరే వాళ్ళ ఆయనలందరూ ఉండొచ్చు. మా ఆయన కూడా మంచి ఆయన. మీ ఆయన కూడా చాలా మంచి. మా ఆయన మంచి ఆయన మీకు ఎలా తెలుసు? మీరు అందుకే కదా ఇక్కడ వచ్చారు. అది సో ఇక్కడ మన ఆయనలందరూ తప్ప. ఓకేనా? అంటే వాళ్ళ ఆయనలందరూ పాపం బ్యాడా? అంటే ఇప్పుడు డిస్కషన్ చేసామా? కూర్చుందాం, నాడు మైదానంలో దిగి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్. ఈ పాట ఏ సినిమాలోది? నీరు. గోలీమార్. గోలీమార్ మార్ 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 మార్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. మై డియర్ ప్యాసింజర్స్, ఈ అన్నవరం వచ్చే ముందు అందరూ తలుచుకునేది సత్యనారాయణ స్వామిని, వెళ్లేటప్పుడు అందరూ గుర్తు పెట్టుకునేది ఈ వెంకటాచలాన్ని, ఎలియాస్ గైడ్ దేవానంద్. ఇదే ఉందా పర్వత శ్రేణి, ఆరావళిని మించిన అద్భుత పర్వతాల వరుస. అసలు పర్వతమే కనపట్టలేదు, వరుస అంటే విడే బాబు. ఆడు ముందే చెప్పాడుగా ఉందా పర్వత శ్రేణి అని. ఇంకేముంటది అక్కడ బొందా. ఈ చెరువుకో చరిత్ర ఉంది. అంటే హిస్టరీ 500 సంవత్సరాల క్రితం అశోకుడు ఈ చెరువు నాటించాడు. ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో దరిద్రమైన కరువు వచ్చింది. అప్పుడు అశోకుడు ఈ చెరువు నిండా బియ్యం పోసి, ఆ తూము నిండా కట్టెలు పెట్టి, ఈ చెరువంతా అన్నం వండించి ఉత్తర భారతదేశంలో పంచిపెట్టాడు. ఆ విధంగా ఈ ఊరికి అన్నవరం అనే పేరు వచ్చింది. ఊరి సోదరాయలా, నీకు గిట్టుబాటు కాబట్టి అడిగి 1 రూపాయి తీసుకోవాలి కానీ ఇటువంటి పిచ్చి పిచ్చి కథలు చెప్తావా? శ్మశానంలో తీసుకొచ్చావా? పుర్రెలు కనిపిస్తా ఉన్నాయి. అంత ఇంపార్టెన్స్ లేకపోతే నేను తీసుకొస్తానా? అది మామూలు పుర్రె అనుకుంటున్నారా? ఇంతకే ఎవరిదేటి? పిఠాపురం మహారాజా రెండో పుర్రే అది ఆయనదే. అది చిన్నప్పుడు ఇది పెద్దప్పుడు తిన్నాయా? ఏదో డిస్కషన్ చచ్చిపోతున్నా మీకు. సూపర్. ఇంతకీ ఆ పుర్రె ఎవరిదని కృష్ణ భగవాన్ గారు చెప్పారు? రమ్య చెప్పండి. పిఠాపురం మహారాజ్. మరి చిన్న పుర్రె? వాళ్ళదే, చిన్నప్పటిది. ఎవరిది? పిఠాపురం మహారాజు చిన్నప్పటిది. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు తీసుకోండి.
ఇప్పుడు ఇంకో పాట. చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక మహముద్దు చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక కోరమీసంలో కోపం కోరుకుంటున్నా కూడదంటానా కొరికేసిన పాపమనుకోనా అయ్యో పాపమనుకోనా బయట పడతానా బతిమాలినా ముద్దొచ్చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక హోరెత్తిస్తున్నావే తెగ మారం చేస్తున్నావే బరువంతా నాతో మోయిస్తావా బాలిక ఈడు గుమ్మంలో నిలబడి ఇలవేస్తున్నా విన్నపాలేవి వినిపించవా ఆడగుండెల్లో అలసడి ఆలకిస్తున్నా ఏమి కావాలో వివరించవా నవనవలాడే నునుపుల్లో లేతపూత పిలిచాక వయసును ముంచే వరదల్లో ఈత చేత కాదనక మిసమిసలాడే మెలికల్లో ఊపిరాడదే సరిగా సలసలలాడే సరసంలో నన్ను దిల్చక ముద్దొచ్చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక హోరెత్తిస్తున్నావే తెగ మారం చేస్తున్నావే బరువంతా నాతో మోయిస్తావా బాలిక సరసానికి నువ్వు రావే రావే సరసానికి నువ్వు రావే రావే థ్యాంక్ యూ శృతి అండ్ థ్యాంక్ యూ నీరు. ఈ పాటల్లో డాన్స్ చేసిన హీరో ఎవరు? శృతి. చిరంజీవి. హీరోయిన్ ఎవరు? సమీరా రెడ్డి. కరెక్ట్ ఆన్సర్ శృతి. 6 పాయింట్లమ్మా, తీసుకో. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దామా? స్టార్ మైండ్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయేరా. ముక్కు పుడక రవ్వల జుంకి మువ్వల పట్టి చేతికి తొడిగిన గాజులు కూడా పెళ్ళికి ఓకే అంటూ. ఓకే, జోకర్ సినిమాలో హీరో ఎవరు? తెలుగు సినిమా. ఆప్షన్స్: ఏ రాజేంద్ర ప్రసాద్, బి సురేష్. రాజేంద్ర ప్రసాద్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోండి. సుమిత్ర 1, నీరు 1, సునీత 1. ఎబెల్ పురస్కారంతో ఇచ్చే నగదు బహుమతి ఎంత? ఆప్షన్స్: ఏ 5 కోట్లు, బి 5 మిలియన్లు. 5 కోట్లు. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. ఇక్కడ వద్దామా? అటు రమ్య 1, సౌజన్య 1, సుమిత్ర 1. అలా ఇలా చూసి వలలే వేసి కల్లో వచ్చేసావే
హీరో ఎవరు? చిరంజీవి. తీసుకోండి 6. శృతి 3, నీరు 2. బానే తీసుకుంటారు. ఏంది ఇది? సుమిత్ర 1. సూర్యుని నుంచి వచ్చేటువంటి అతి నీల లోహిత కిరణాలను మన మీదకి రాకుండా ఆపేసేది ఏది? సూర్యుని నుంచి వచ్చేటువంటి అల్ట్రావైలెట్ రేస్ అంటారు కదా, దాన్ని మన మీద పడకుండా ఆపేది ఏది? ఆప్షన్స్: ఏ ఓజోన్, బి గ్రీన్ హౌస్. ఓజోన్ కరెక్ట్. గ్లోబల్ వార్మింగ్ వల్ల అది కూడా చీలుతుంది అంటున్నారు. అటు తీసుకోండి. రమ్య 1, నీరు 1, సునీత 1. కాటుక కళ్ళు ఏమంటున్నాయో, మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో, చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా. గాజుల కళ్ళు ఏమంటున్నాదో, గుప్పు కరిగిన గుండెల కళ్ళు ఏమంటున్నాదో, చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా. మర్యాద రామన్న సినిమాలో హీరోయిన్ ఎవరు? సలోని. తీసుకోండి 6. శృతి 3 పాయింట్స్, సౌజన్య 2 పాయింట్స్, సుమిత్ర 1 పాయింట్. శరీర అంతర్గత అవయవాలలో అతి పెద్దది ఏది? ఆప్షన్స్: ఏ కాలేయం, బి గుండె. కాలేయం. లివర్. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 3. సౌజన్య 1, నీరు 1, సుమిత్ర 1. ఇటు చూడే సొప్పలక్ష్మి, ప్రేమిస్తే సొమ్మే పోతాదే. సూపరంగా కూసింత నిప్పరంతో నా గుండె ఉప్పరించి ఉప్పు బేతబేపయిందే. మనులేవన్నడిగానా, మాణిక్యాలడిగానా, నీ బాబు ఆస్తి గట్ల రాసి మన్నానా. ప్రపంచవ్యాప్తంగా తెల్ల బంగారం లేదా వైట్ గోల్డ్ అని దేన్ని పిలుచుకుంటారు? అంటే నేను అంటుంది నిజమైన బంగారం గురించి కాదు, ఇంకో దాన్ని కూడా తెల్ల బంగారం అని పిలుస్తారంట. ఏమిటది? ఆప్షన్స్: ఏ ఏనుగు దంతాలు, బి పత్తి. పత్తి. ప్రపంచవ్యాప్తంగా ఏనుగు దంతాలని అంటారు. పత్తి పండుతున్న దేశాల్లో మాత్రమే పత్తిని తెల్ల బంగారం అంటారు, అంటే మన దేశంలో. ప్రపంచవ్యాప్తంగా మాత్రం ఏనుగు దంతాలని అంటారు. సెకండ్ క్వశ్చన్: 3వ చీమ అబద్ధం చెప్పింది అని బొమ్మరిల్లు సినిమాలో జోకు చెప్పిన వారు ఎవరు? జెనిలియా. కరెక్ట్. 6 పాయింట్లు. రమ్య 2, శృతి 2, సునీత 1, సౌజన్య 1. ప్లీజ్. వచ్చింది రా, హోరు గాలిలాగా వచ్చరా, నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా, ఆడామగా కలిసి వచ్చరా, నిన్ను మింగి వేయ కాళికొచ్చరా. రే 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 విలయ ప్రళయ మూర్తి వచ్చింది ఇదే కాంచన, మరణ మృదంగమ్మై నిన్ను చీల్చవచ్చే కాంచన. వీళ్ళందరూ మా కెమెరామెన్లు అందరూ చూస్తూ కూర్చున్నారు, ఒక్కళ్ళు కూడా వచ్చి నన్ను కాపాడలే. పోనీ లెచ్చమ్మా, నేను మళ్ళీ వస్తా. నువ్వు క్యారెక్టర్ లో నన్ను ఏమైనా చేస్తుంటే. పాపం వీళ్ళు ఆయన ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు ఆ పాట పెట్టుకోవద్దు సార్ మీరు. అందుకే నాకు యాక్టింగ్ యాక్టింగ్ అని పిచ్చి. దేవుడా, ఈ పిచ్చి తొందరగా ఎవరో ఒకళ్ళు కుదర్చాలని నా కోరిక. విచిత్ర సోదరులు సినిమాలో సర్కస్ లో మరుగుజ్జు జోకర్ గా చేసిన హీరో ఎవరు? కమల్ హాసన్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. మంచిదైంది, కరెక్ట్ చెప్పింది. ఒకవేళ రాంగ్ చెప్తే నేను పాయింట్లు ఇవ్వకపోతే మళ్ళీ కాంచన బయటకు వస్తుంది. ఇప్పుడు పాయింట్ తీసుకుంటున్నా. రావాలా? సునీత 1, శృతి 2, సుమిత్ర 1, రమ్య 1, సౌజన్య 1. నరేంద్ర మోడీ భార్య పేరు ఏమిటి? ఆప్షన్స్: ఏ జశోదాబేన్, బి విమలా మోడీ. జశోదాబేన్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్.
సుమిత్ర 1, రమ్య 1, శృతి 1. ఓహో ఓ అబ్బాయి నీకై ఓ అమ్మాయి ఉంటుందో వెతుక్కోమనన్నారే ఇందరిలో ఎలాగే అయినానే నీలాగే నీ జాడని కనుక్కుంటూ వచ్చానే. ఆ ఒకటి అడక్కు సినిమాలో హీరోయిన్ ఎవరు? రంభ. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. 24 వాటర్ సిగ్నల్. నీరు 3, సుమిత్ర 1, రమ్య 1, శృతి 1. ఏ గింజలతో చాక్లెట్లు తయారు చేస్తారు? దాన్ని ఏం గింజలు అంటారు? కోకో. మనం కోకో అంటాము, అయితే దాన్ని కకోవా అని, కెకేవో అని, యాక్చువల్లీ కెకేవో అంట దాని అసలు పేరు. అది కాస్త కకోవా అయింది, కోకో కూడా అయిపోయింది అనమాట. ఆ గింజల్ని వేయించి పొడి చేసి చక్కెర, పాలు మొదలైన పదార్థాలన్నీ కలిపి చాక్లెట్ తయారు చేసి రకరకాల మోల్డ్స్ లో పెట్టి అవి మనం తీసుకొని వాటిని ర్యాపర్ లో ప్యాక్ చేసి అందంగా డిఫరెంట్ గా అమ్ముతూ ఉంటారు. అది కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 6 పాయింట్లు. 7 ఉన్నాయి, ఎక్కువ చూసుకోమల్లా, అన్ని చూసుకోమల్లా. సుమిత్ర 2, రమ్య 1, శృతి 2, సౌజన్య 1. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూడండి. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దామా? మనమంతా గంతులాడుదాం, సిరిముపై చిందులాడుదాం, సరదాగా ఆటలాడుదాం, పరువాల పాట పాడుదాం. వాన వాన వల్లప్ప తిరుగుదామిలా, నింగి నేల హరివిల్లై కలుపుదామిలా. గడ్డివాము చాటుగా లంక చుట్టగాతుగా గుప్పు గుప్పు మంటలాగుదా, ఊరి పెద్ద గుట్టుగా రంగి తోటి పచ్చిగా కులుకుతున్న మాట చాటుగా. కోవెల్లో చేరి కోలాటమాడేద్దామా, టింక టకరి టింక టింక టక. కోవెల్లో చేరి కోలాటమాడేద్దామా, వీధుల్లో చేరి మనం వసంతాలు ఆడేద్దామా. వయ్యారం ఒలికిద్దామా, సంగీతం పలికిద్దామా, వయ్యారం ఒలికిద్దామా, సంగీతం పలికిద్దామా. వాన వాన వల్లప్ప తిరుగుదామిలా, మనమంతా గంతులాడుదాం, సిరిముపై చిందులాడుదాం, సరదాగా ఆటలాడుదాం, పరువాల పాట పాడుదాం. సూపర్! సౌజన్య అండ్ అలాగే సుమిత్ర కూడా జాయిన్ అయింది లాస్ట్ లో. చప్పట్లు. స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం. సుమిత్ర. మహేష్ బాబు. మహేష్ బాబు అంట, చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. తర్వాత చిత్రం. సుమిత్ర చెప్పు. శ్రీకాంత్. చూద్దాం.
ఐఎస్ఐ మార్క్ మీసాలు వెంకటేష్ గారివి. అది గుర్తుపట్టలేకపోయావు నువ్వు గుర్తుపట్టలేకపోయినావు. ఇదే విషయం ఆయన పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తున్నారు. సుమిత్రకు -6. నెక్స్ట్ చిత్రం. సౌజన్య ఆలీ. చూద్దాం. కాదు కదా, నేను శ్రీకాంత్ శ్రీకాంత్ అనుకుంటున్నారా? శ్రీకాంత్ ఏమోనబ్బా, చూద్దాం. అదిగో చూసారుగా, పెద్ద పెద్ద గొయ్యలు ఉంటాయి, డింపుల్స్. ఏ సూపర్ చెప్పావమ్మా, సూపర్. లక్ష్మి 6. తర్వాత చిత్రం. సునీత. కృష్ణ భగవాన్. చూద్దాం. రాజేంద్ర ప్రసాద్. ఎవరు? రాజేంద్ర ప్రసాద్. అయ్యో పాపం, ఏమోనబ్బా, చూద్దాం. రాజేంద్ర ప్రసాద్. అది కృష్ణుడు కాదు. -6. ఇవాళ వరల్డ్ జోక్ డే కాబట్టి రాలి గారు వచ్చారు, రాజేంద్ర ప్రసాద్ గారు. నెక్స్ట్ ఎవరో చూద్దాం. సుమిత్ర. అల్లరి నరేష్ అంట. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఎలా గుర్తుపట్టారు నన్ను అని అతను కూడా అవాక్కయ్యాడు. నెక్స్ట్ చిత్రం. సౌజన్య. సునీల్. కళ్ళు చెబుతున్నాయి అది సునీలేనని. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. పోల చిత్రం బోల రౌండ్ ముగిసింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైల్ లో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. బ్యాలెన్స్ చేయండి ఫస్ట్. ఎక్కువైతే కొన్ని అలా తీసేస్తూ చూసుకోండి. ఇలా పట్టుకుని ఆపుకోవచ్చు. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇవాళ టాస్క్ శుచి శుభ్రత. ఇక్కడ మేము సర్కిల్స్ గీసాము. ఈ సర్కిల్స్ మీద మేము పడేసిన ఈ చెత్త కాగితాలన్నింటినీ మీరు ఊడ్చేసేయాలి. ఓస్ ఇదెంత మాట, అసలు రోజు ఇంట్లో చేసే పనే కదా. మేము ఇక్కడి నుంచి మొదలెట్టి అటు ఊడ్చేస్తాం అనుకుంటే చీపురు చూశాక మాట్లాడండి. ఏంది మిగిలిన పుల్లలన్నీ తినేసారా? వాట్ ఇస్ దిస్? వాట్ ఇస్ దిస్ అని నేను అడుగుతున్నాను. మా వాళ్ళు కూడా ఈ గేమ్ పెడితే అసలు ఏంటిది, చాలా నిమిషంలో అయిపోతుంది కదా అనుకున్నాను నేను. తర్వాత అటు తిరిగి చూస్తే ఇది కనిపించింది నాకు. ఇప్పుడు దీంతో ఊడవండి అమ్మా. ఇలా ఎన్ని సర్కిల్స్ లో అయితే పేపర్లు ఉండవో వాటికి మీకు పాయింట్లు ఇస్తాం. ఓకే, ఇది బాగుంది కదా. అమ్మో, ఇటు నుంచి ఊడ్చినవన్నీ మళ్ళీ ఇటు వస్తున్నాయి. ఏపో, చాలా ఎక్కువైపోయాయి పుల్లలు. ఎలా? 2 తీసేనా? మీ ఇష్టం, ఎలాగైనా ఊడ్చుకోవచ్చు మీరు. మాకు ఊడవడం చాలా ముఖ్యం. కూర్చొని పడుకొని హ్యాండిల్ పట్టుకోవాలి కదా, ఓన్లీ హ్యాండిల్. ఇంట్లో నేను చేయని పనులన్నీ ఎవరో కక్షతో ఇక్కడ పెట్టి చేయిస్తున్నారని నా ఫీలింగ్. తర్వాత నెక్స్ట్ బాత్రూమ్ క్లీనింగ్లు కూడా ఉన్నాయి. ఎక్స్ట్రా ఉండే మాది. ఓకే, కమాన్, అయిపోయింది. రండమ్మా. రెడీ, 1 2 3 గో.
ఓడడం ఏమో కానీ ఇప్పుడు నేను లెక్క పెట్టడం నాకు ఇంకో పనిష్మెంట్ ఇది. దీని మీద ఒక కాగితం ఉంది, సో మీరు ఇది సరిగ్గా ఓడవలేదు. ఐఎమ్ సారీ, నేను ఇవ్వలేను. ఇది లేదు. 1 2 3 13 14 15 16 17 27 28 29 30 31 32 33 34 దీనికి 204 పాయింట్స్ వచ్చాయి. ప్లస్ దీనికేమో ఒక 20 పాయింట్లు, అంటే 224. రోటీ మేకర్. థ్యాంక్ యూ. 1 2 3 గో. ఒకటి 2 3 6 7 8 13 14 15 అంతే. 15 90 పాయింట్లు ఇక్కడ, దానికి 20 పాయింట్లు. 110. ఇంట్లో ఉడుస్తుంటారా ఇలాగా? ఉడుస్తుంటారు. లేకపోతే పని మనిషి ఏమైనా వస్తుందా? పని మనిషి ఉంది. అది ఇవాళ మీ ఆయనలు అందరూ చూసి అబ్బా అక్కడికి వెళ్ళి ఉడిపించారు, మంచి పని చేశారు అనుకుంటారు. అనుకుంటారా అలా సునీత? సునీత ఇందాక అంటుందన్నమాట, మా ఆయన చూసి అనుకుంటాడు ఇది అబ్బా మంచి పని అయింది అక్కడికి వెళ్ళి ఉడుస్తుందంటారంట. హాట్ బాక్స్ సెట్. ఓకే రెడీ 1 2 3 గో అనండి. ఒకటి 2 3 4 5 6 7 22 23 24 25 150 ప్లస్ 20 170 తీసుకోండి. కూల్ బాక్స్. రెడీ 1 2 3 గో.
1 2 3 4 23 24 25 26 30 దీనికి 180 ప్లస్ 20 200 డిన్నర్ సెట్. థ్యాంక్ యూ. రెడీ 1 2 3 గో. ఒకటి 2 3 10 11 12 13 29 30. సో 180 దీనికి 20 దానికి 200 అండ్ హండీ సెట్. థ్యాంక్ యూ. నీ టార్గెట్ 290. అలాగైతే మీరు విన్ను, లేకపోతే శృతి విన్ను. ఆల్ ది బెస్ట్. 34 ఊడవాలి. 34 సర్కిల్స్ మాకు కనిపించాలి. 1 2 3 గో. ఒకటి 2 37 38 39 40 41 42. అసలు వీళ్ళ ఇంట్లో కూడా ఇంత బాగా ఉడిచుండదు ఈవిడ. అసలు ఈ రోజు గేమ్ టార్గెట్ ఉంది కాబట్టి ఇంత బాగా ఉడిచారు. పిహెచ్డి చేసేసారు మీరు అసలు ఉడడంలో. బాబా బాబా 252 ప్లస్ 20 272. కంగ్రాచులేషన్స్, గెలిచేశారు. ఊడ్చి గెలిచినటువంటి ఏకైక మహిళగా మీరు చరిత్రలో మిగిలిపోతారు. నీకు టోస్టర్ వచ్చింది. ఇవాళ మన స్టార్ మహిళలో విన్నర్ ఈ స్టార్ మహిళ అవుతోంది సుమిత్ర. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది. ఏదో అడగాలని, ఎంతో చెప్పాలని, ఆరాటంలో వెళ్ళలేను, ఉండలేను, ఏమి కాను. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ రాజి అల్లుకున్న రోజు.